ఎప్పుడో చచ్చిపోయింది. ఒకవేళ ఉన్న అది ఆగస్టు 15వ తారీఖున జెండా ఎగరవేసే టైంలో చటుక్కున పుడుతుంది. చచ్చిపోతుంది. అగ్గది పుణ్యభూమి నాది. హోంవర్క్ చేయలేదని పిల్లాన్ని, కూర సరిగ్గా ఉండలేదని పెళ్ళాన్ని తడతారు కానీ మాకేం చేసావని ఎప్పుడైనా ఏ మంత్రినైనా నడి రోడ్డు మీద కాలను పట్టుకుని నిలదీసరిగారా? ఓహో, నమ్ములేదు. తరతరాల నుంచి మహారాజుల దగ్గర నుంచి నేటి రాజకీయ నాయకుల దాకా వాళ్ళ కళ్ళ చుట్టూ గానుగుల్లా పీరుగుల్లా తిరగటం మీకు అలవాటైపోయింది. మీ జీవితంలో కొత్త సూర్యోదయం ఆకలి దప్పుల్లో ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్నా దారి తప్పిన నాలంటే సోదరులు చూసేనా మీ పీకు గుండెల్లో ధైర్యం పుట్టదు. అడుగడుగున ఆకలి, అవినీతి, దరిద్రం, దౌర్జన్యం, నిరుద్యోగం విలయతాళం చేస్తున్నా 47 సంవత్సరాల స్వరాజ్యంలో మనకు ఎందుకు గది పట్టింది? ఎందుకు మనం పొందున్నా, కుక్కల్లా, నక్కల్లా, పశువుల్లా, హీరాతిగిరిలా బతుకుతున్నా అని మీ వెళ్లి మళ్ళీ బుడంలో ఆలోచన పడ్డారు. అంతా విధి కర్మ విధికి రాక అని మీ అసమర్థతను పూర్తి కల్పించుకుంటారు. వీటిలోని కుక్కల్లా, నిజాటి చిక్కుల్లా చందమామ రావే, గాజులు రావే అని రానితనమైన చూపించి చిన్నప్పుడు మీ అమ్మ మిమ్మల్ని మోసం చేశారు. ప్రణాళికలు రావే, ప్రాజెక్టులు రావే, తెల్ల పంచదార కార్డుకు బంగారం రావే అని నాయకులు మిమ్మల్ని మోసం చేస్తూ పాడే పాటలు వింటారు, ముద్ర వేస్తారు. 5 సంవత్సరాలు బడులు నోట్లో పెట్టుకుని చిక్కుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు చేసే మోసాలు, దోపిడీలు మీరు కనిపెట్టుకున్న ఉండడం కోసం మీకు చిన్న పని పెడతారు. ఏమిటా పని? నేను హిందువుని, నేను ముసల్మాన్, నేను క్రిస్టియన్, నేను బ్రాహ్మణుని, నేను రెడ్డిని, నేను చౌదరిని, నేను కాపుని, నేను హరిజన్, నేను ఉత్తర హిందుస్థాన్, దక్షిణ హిందుస్థాన్ అని మీరు రెచ్చగొట్టుకునేలా చేస్తారు. ఇక్కడ నీ పుణ్యభూమి, ఎక్కడ నీ దేశం? 1వ క్లాసు పిల్లాడు చదువుతాడు. నన్నయ్య బ్రాహ్మణ కులమున పుట్టెను, గాంధీజీ గుజరాతీ కోమటి, అంబేద్కర్ హరిజనుడు, ఎవడడిగాడండి వీళ్ళ కులం దేశానికి మూడు పుయ్యమండి. ఇవన్నీ వాగితే నేను కూర్చోను. పొరపాటున మీలో ఎప్పుడైనా దేశభక్తి అనే ఆవేశం పుడితే దాని మీద నీళ్లు చల్లడం చాలా తెలియదు. ఇప్పుడు చార్మినారన్న చోట శ్రీకృష్ణుడు ఆవులను వేపాడంటే చాలు, ఫినిష్. ధామ దొరుకుతున్న సంగతి గుర్తురాదు, దరిద్రం దొరుకుతున్న సంగతి గుర్తురాదు, మీరెక్కి నాయకులు చెప్పుతున్న సంగతి గుర్తురాదు. శ్రీకృష్ణుడు, ఆవులు, చార్మినార్ పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఒకరిని నడుపుతూ చేస్తారు. దేహే పుణ్యభూమి నా దేశం.